ఈరోజు మనం రజోగుణం గురించి తెలుసుకుందాం. అయితే స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఇది మనిషి జీవితంలో సహజంగా ఉండే లక్షణం. అయితే దీనినే శాస్త్రాలలో రజోగుణం లక్షణంగా చెప్పబడింది. రజోగుణం అధికమైతే మనిషి భౌతిక సుఖాల కోసం పరుగులు తీస్తాడు. ఇంద్రియాల తృప్తి కోసం, మంచి గౌరవం కోసం, మంచి ఇల్లు, భార్య, సంతానం మరియు సుఖ సంసారం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు. అలాంటి ఆశలన్నీ రజోగుణం నుంచే పుడతాయని గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఇవన్నీ సాధించడానికి మనిషి తన కర్మలలో కట్టుబడిపోతాడు. కర్మ ఫలాలతో బంధింపబడతాడు. భార్య, పిల్లలు, సమాజం వీరందరినీ సంతోషపడేటట్టు చేయడం, వారి గౌరవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఇవన్నీ రజోగుణం యొక్క ప్రభావమే. అందుకే ఈ భౌతిక ప్రపంచమంతా రజోగుణం ఆధారంగానే నడుస్తుంది. ఈ ఆధునిక నాగరికతను కూడా మనం పురోగతిగా భావిస్తున్నాం. పూర్వం సత్వగుణం యొక్క అభివృద్ధి నిజమైన పురోగతిగా పరిగణించేవారు. సత్వగుణంలో నిలిచిన వారికే ముక్తి. మరి రజోగుణంలో బందీలైన వారికి శాస్త్రం ఏం చెప్తుందంటే రజోగుణం మనిషిని బంధిస్తుంది, సత్వగుణం మాత్రమే విముక్తి వైపు నడిపిస్తుంది. ఇదే రజోగుణం యొక్క సారాంశం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.